ప్రభునామానికి స్తోత్రం. మిమ్మల్ని కూడా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటల ధ్యానం నాకు ఆహ్వానిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి ఆయనకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో అనేక మంది మ్యాక్సిమ్స్ని చెప్తూ ఉంటారు. మ్యాక్సిమ్స్ అంటే అవి ఏమని చెప్పవచ్చు అంటే షార్ట్ రూల్స్ ఆఫ్ కాండక్ట్ అని అనవచ్చు. షార్ట్ రూల్స్ ఆఫ్ కాండక్ట్ అంటే నీతి సూక్తులు చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే సామెతలకు నీతి సూక్తులకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సామెతలేమో దీస్ ఆర్ ఆల్సో షార్ట్ సేయింగ్స్ బట్ దే హ్యావ్ ఎ లాస్టింగ్ ఇంపాక్ట్. అది దీర్ఘకాలం మనుషుల మీద ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటాయి. ఇప్పుడు సోలమన్స్ ప్రావర్బ్స్ దగ్గరకు వచ్చేసరికి, సోలమన్స్ ప్రావర్బ్స్ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పినటువంటి సామెతలు కనుక దేవుని యొక్క మాటలు ఎల్లప్పుడూ కూడా మానవ జీవితాలను సరిచేసేవిగా ఉంటాయి. ఈ లోకంలో నీతి వాక్యాలు అనేక మంది చెప్తూ ఉంటారు. అయితే there is a big contrast between the proverbs of this world and the proverbs we have in the holy scriptures. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ఈ సామెతల గ్రంథం చాలా ప్రశస్తమైనటువంటిది. నీతిమంతుల యొక్క జీవితం, దుష్టులు, దుర్మార్గులు లేదంటే భక్తిహీనుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది అనేకమైన వ్యత్యాసాలు చూపిస్తూ సోలమన్ మనకు తన యొక్క బోధనను, ఇన్స్ట్రక్షన్ని కంటిన్యూ చేస్తున్నాడు. 10th చాప్టర్లో మొదలైనటువంటి ఈ సోలమన్ ప్రావర్బ్స్ 11th చాప్టర్లో చూసాం. అదే ఇక్కడ నీతిమంతులు, భక్తిహీనులు వీరిరువురు మధ్యన ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ని 12th చాప్టర్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. సో టుడే వీఆర్ గోన్ మెడిటేట్ a few verses from chapter 12 of the book of Proverbs. Let's pray and continue our meditation this morning. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మమ్మలను ప్రేమించి మీ బిడ్డల చేత మీ బిడ్డలను పరిశుద్ధాత్మతో ప్రేరేపించి వ్రాయించిన మీ పరిశుద్ధ లేఖనములను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇవి మమ్మలను నీతి యందు శిక్ష చేయడానికి ఇవి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి అని తిమోతికి రాసిన పత్రికలో మీరు సెలవిస్తున్నారు. కనుక మమ్మలను నీతి యందు శిక్ష చేయుటకు మీరు రాయించిన ఈ మాటలను బట్టి, ఈ సామెతలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, ప్రభువా, మీరు చెప్పిన మాటలను మేము వినడమే కాకుండా వాటి ప్రకారంగా జీవించి మీ నామమును మహిమపరచడానికి మాకందరికీ కూడా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. Let us turn our Bibles to the book of Proverbs chapter 12. 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా సోలమన్ మనకు శిక్షను, డిసిప్లిన్ని ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. డిసిప్లిన్ని ప్రేమించడం, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. సో లవింగ్ డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్ మొదటి 3 వచనాలలో మనం చూసేటువంటి అంశం. డిసిప్లిన్ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ, ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ. క్రమశిక్షణ లేని జీవితాన్ని దేవుడే మాత్రమును కూడా ఒప్పుకోడు. ఈ లోకంలో తండ్రులు పిల్లలను శిక్షిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క శిక్షను మనం కాదనడానికి ఏమాత్రంను కూడా అవకాశం లేనేలేదు. ఎందుకంటే ప్రభువు తాను ప్రేమించే పిల్లలను ఆయన శిక్షిస్తాడు అనేది హెబ్రీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌల్ మనకు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్టయితే 5 నుంచి 12 వరకు ఈ శిక్షణ గురించి రాస్తూ ఉన్నాడు. డిసిప్లిన్ని గురించి రాస్తూ ఉన్నారు. 12వ అధ్యాయం 5 నుంచి చూసినట్టయితే
నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఎవరైనా మనలను క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటున్నప్పుడు మనకి విసుగు కలుగుతూ ఉంటుంది. అందుకే నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. డోంట్ గ్రంబుల్ ఎట్ డిసిప్లిన్ ఆఫ్ గాడ్. తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇంకా ఏమంటున్నాడంటే, కుమారులైనటువంటి వారు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 8వ వచనం, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఈ లోకంలో తండ్రులు పిల్లలను డిసిప్లిన్లో పెట్టడం అనేది మనం అంగీకరిస్తున్నప్పుడు, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాల్సి ఉంటుంది కదా. మరి ఇలా ఇహలోక సంబంధమైన తండ్రుల క్రమశిక్షణకు లోబడినప్పుడు మన పరలోకపు తండ్రి, మనలను ప్రేమించే తండ్రి మనలను శిక్షించినప్పుడు దానిని మనం తృణీకరించడానికి మాత్రం కూడా అవకాశం ఉండకూడదు. తర్వాత 10వ వచనంలో, వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనం తన పరిశుద్ధతలో పాల్పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన చెప్తున్నారు. లెవిటికస్ చాప్టర్ 19లో చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సో ఆ పరిశుద్ధతలో మనం పాల్గొంపులు పొందాలి అని అంటే ఆయన మనలను శిక్షిస్తారు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. ప్రస్తుతం శిక్ష మనకు దుఃఖకరంగానే ఉంటుంది, బాధాకరంగానే ఉంటుంది. కానీ దానిలో మనం అభ్యాసం కలిగి ఉన్నవారమైతే నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది. అప్పుడు మనం నీతిమంతులంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. అందుకే శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించేవాడు అని అంటున్నాడు 1వ వచనంలో 12:1. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించేటువంటి వానిగా ఉంటాడు. మరి శిక్షను తృణీకరించేటువంటి వాడు ఎలా ఉంటాడు? గద్దింపును అసహ్యించుకొని వాడు పశుప్రాయుడు. ఎంత పెద్ద మాట ఉపయోగిస్తున్నాడో చూడండి సొలొమోను. పశుప్రాయుడు అని అంటున్నాడు. గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు. పేతురు రాస్తూ తన యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో 2 Peter 2:12లో చెప్తూ ఉన్నాడు. 2:12లో ఏమంటున్నాడంటే, let us see 2:12 of Peter, 2 Peter, 1 Peter, 2 Peter, 2 Peter 2:12. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి అని అంటున్నాడు. అంటే ఎవరిని గురించి అంటున్నాడంటే 10వ అధ్యాయంలో 10వ వచనంలో దుర్నీతి పరులను అని అంటున్నాడే. దుర్నీతి పరులు, ఈ దుర్నీతి పరులు పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి, అంటే దే ఆర్ లైక్ యానిమల్స్, బీస్ట్స్ లాగా ప్రవర్తిస్తారు. గద్దింపును ఎవరైతే వినరో వారు దుర్నీతి పరులుగా ఉంటారు.
ఆ దుర్నీతి పరులు స్వభావ సిద్ధంగా వివేక శూన్యులుగా ఉంటారు, మృగములలాగా ఉంటారు. తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనంతోనే తామే నాశనం పొందుదురు. వారు ఇతరులను నాశనం చేయడమే కాదు, సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటారు, స్వనాశనం వారు చేసుకుంటుంటారు, తమ్మును తామే నాశనం చేసుకునేటువంటి వారిగా ఉంటారు. ఎవరు? ఈ దుర్నీతి పరులు, లేదు అంటే గద్దింపును అసహించుకునేవారు. So this morning the Lord is asking you, are you ready to be made perfect in Christ Jesus? And are you ready to accept the discipline of the Lord? దేవుడు మనలను శిక్షించడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు, మనలను డిసిప్లిన్లో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు పశుప్రాయులం లాగా దానిని తిరస్కరించే వారంగా ఉంటున్నామా? లేదు అంటే నీతి అను సమాధానమును ఫలముగా పొందటానికి దేవుని యొక్క శిక్షను ప్రేమించే వారంగా ఉంటున్నామా? క్రమశిక్షణను ప్రేమించడం అనేది అది ఇట్స్ అ వర్చ్యూ. దానిని మనం ఏమని చెప్పాలంటే ఇది ఒక మంచి గుణ లక్షణం అని చెప్పాలి. ఇట్స్ ఎ గుడ్ వర్చ్యూ. సో దేవుని బిడ్డలైనటువంటి వారు వర్చువస్గా జీవించాల్సి ఉంటుంది, మంచి గుణములు కలిగిన వారంగా ఉండాలి. అందుకే దేవుడు మనలను శిక్షించడానికి మనం ఆయనకు సహకరించే వారంగా ఉండాలి. ఈ లోకంలో అనేక మంది చెప్తూ ఉంటారు, లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ ట్రయల్ అండ్ ఎర్రర్ అని. మనం కొన్ని విషయాలలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, అందులో తప్పిపోతూ ఉంటాము. ఇంకా వి లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్ అని. వారు చేసిన తప్పుల వలన వారు అనేకమైన విషయాలను నేర్చుకుంటారు అని చెప్తూ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ ద మ్యాక్సిమ్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్. కానీ జ్ఞానవంతులు దిద్దుబాటును అంగీకరించే వారిగా ఉంటారు. అంటే దే యాక్సెప్ట్ కరెక్షన్. ఎవరైనా ఈ రోజుల్లో మనలను కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మాకు చెప్పొచ్చావలే నువ్వు అన్నట్టుగా, అంతవరకు ఎందుకు? పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మనలను దిద్దుబాటు చేయడానికి కొన్ని విషయాలను చెప్తే దానిని అంగీకరించకుండా చాలా చెప్పావులే ఇంక చాలులే అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మాట్లాడరు కానీ మనసులో అనుకుంటారు, బాగా చెప్పొచ్చాడులే, ఈయన సంగతి మాకు తెలుసులే అని అనుకుంటుంటారు. అది ఎంతవరకు సమంజసం? జ్ఞానవంతులైన వారు దిద్దుబాటును అంగీకరిస్తారు. ఒక్కొక్కసారి మనకు గాడిద ఏ విధంగా బిలాముకు దిద్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుందో, బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తుందో, అలాగా ఈ లోకంలో గాడిదల వంటి దేవుని అంగీకరించినటువంటి వారు పశుప్రాయులే కదా వారు. అటువంటి వారే ఒక్కొక్కసారి మనకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఒక్క మాట అంటే చాలు, మీరు క్రైస్తవులేనా అసలు అని అంటారు. ఆర్ యూ క్రిస్టియన్, ఆర్ యూ ఆ క్రిస్టియన్ అని ఒక్క మాట అంటే చాలు, మనం మన తల ఎక్కడ పెట్టుకుంటాం అంటే వీ కెన్ నాట్ ఈవెన్ రైజ్ అవర్ హెడ్ బిఫోర్ దెమ్. తల దించుకునే వారంగా ఉంటాం. అందుకే దిద్దుబాటు ఎవరు చేసినా కూడా ఇతరులను మనం ఎప్పుడు కూడా నిందించకూడదు. మీ సంగతి మీరు చూసుకోండి అని చెప్పి అనడానికి వీలు లేదు. ఇప్పుడు నీ కంట్లో ఉన్న నలుసును తీసేసుకొని మా కంట్లో ఉన్న దూలాన్ని తీయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కాదు, మీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకొని మా కంట్లో ఉన్న నలుసును తీయడానికి ప్రయత్నం చేయండి అని అంటే దేవుని వాక్యమును ఈ విధంగా కూడా అన్వయించుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. అందుకే దిద్దుబాటు చేసినప్పుడు ఆ దిద్దుబాటును అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని మనం యాక్సెప్ట్ చేయాలి. నిర్మాణాత్మకమైన విమర్శ, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం కాదు. మనం కూడా ఎవరినైనా సరే దైవవాక్యం చెప్తున్న దానిని మనం వారికి బోధించి ఈ విధంగా ఉండాలి అని చెప్పాలే కానీ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయకూడదు, బేస్లెస్ క్రిటిసిజం చేయకూడదు. ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వస్తుందో ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని అంగీకరిస్తే మన జీవితాన్ని మనం
సరి చేసుకోవచ్చు. అంటే పాజిటివ్గా మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, సానుకూలంగా స్పందించాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు మనలను దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దానిని మనం అంగీకరించకపోతే మనలను స్టూపిడ్ అంటారు, అంటే మూర్ఖుడు అని అంటారు, బుద్ధిహీనుడు అని అంటారు. ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి వారిని మనం బుద్ధిహీనులని చెప్పాలి, స్టూపిడ్స్ అని చెప్పాలి. గద్దింపును అసహించుకునేటువంటి వారు స్టూపిడ్స్లా ఉంటారు, డాంకీస్లా ఉంటారు, లేదు అంటే పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ బుద్ధిహీనత అనేది ఎలాంటిదంటే దానికి ఒక రీజనింగ్ అంటూ ఏమీ ఉండదు. బుద్ధిహీనతలో రీజనింగ్ ఉండదు, ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే వీరు స్వభావ సిద్ధంగా చంపబడటానికే పుట్టిన వివేక శూన్యులకు మృగములలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం కూడా ఆ కోవకు చెందిన వారంగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సో దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క గద్దింపును అంగీకరించాలి. 2వ వచనం, సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపిస్తాడు. అంటే మనం సత్ప్రవర్తన కలిగిన వారంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. సత్ప్రవర్తన, సత్పురుషుడు అనేది మనకు ఒక సెక్యులర్ మాట లాగా కనిపించవచ్చు, కానీ ఇక్కడ సత్పురుషుడు అనేటువంటి మాట బిబ్లికల్గా చూసినప్పుడు దేవుని సంబంధి అయిన వాడు అని చెప్పాలి. దేవుని సంబంధి అయిన వానికి దేవుడు కటాక్షం చూపిస్తాడు. యేసు ప్రభువు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు, సత్పురుషుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుకి ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇతను వచ్చినటువంటి యవనస్తునికి ప్రీ డిటర్మైన్డ్ నోషన్స్ ఉన్నాయి, అంటే తన ఆస్తిని బాగా ప్రేమించేవానిగా ఉన్నాడు. అయితే దేవుని దగ్గరకు వచ్చి సత్పురుషుడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చి సత్పురుషుడు అని సంబోధిస్తున్నాడు. యేసు ప్రభు సత్పురుషుడైనప్పుడు ఆయనను వెంబడించగోరిన వారు కూడా సత్పురుషులుగానే ఉండాలి. మరి తన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుని సంబంధమైన ప్రవర్తనగా లేకుండానే దేవుని సత్పురుషుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును సత్పురుషుడు అని సంబోధిస్తున్నాడు. సరే, సత్పురుషుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పాడు. అంటే తాను తన తల్లిదండ్రులను సన్మానించేవానిగా లేడని మనం దీని నుంచి ఇన్ఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచే ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తున్నాను, ఐ నో ఇట్ వెరీ వెల్, ఐ నో ప్రిటీ వెల్, నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, 10 ఆజ్ఞలు బాగా తెలుసు. అది తెలిస్తే సరిపోదు, దానిని మనం మన జీవితంలో అవలంబిస్తున్నామా లేదా అనేదే చాలా ప్రాముఖ్యమైన అంశం. క్రైస్తవులకు బుకిష్ నాలెడ్జ్ లాగా దేవుని యొక్క వాక్యములను గురించినటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోదు. చాలామంది రెఫరెన్సెస్ చాలా బాగా కోట్ చేస్తూ ఉంటారు, తర్వాత సందర్భానుసారంగా ఈ రెఫరెన్సెస్ని చెప్పగలుగుతూ ఉంటారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, వెరీ గుడ్ థింగ్. దేవుని వాక్యమును ఈ విధంగా మనం తెలుసుకోవడం అనేది చాలా మంచిదే. కానీ ఆర్ యూ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్? నాకు 10 ఆజ్ఞలు తెలుసండి, 119వ కీర్తన ఒక్క తిప్పుకోకుండా నేను చూడకుండా చెప్పేయగలను అండి అని చెప్పారనుకోండి, అందులో ఏం రాసి ఉంది? ధర్మశాస్త్రము మనకు చెప్పేటువంటి విధులు, తర్వాత కట్టడలు, ఆజ్ఞలు, వీటన్నిటిని గురించి రాయబడి ఉంది. నీకు 10 ఆజ్ఞలు తెలుసు, ఆజ్ఞలు, కట్టడలు అన్నీ కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసినప్పుడు దీనిని నీవు చక్కగా రిసైట్ చేయగలిగినప్పుడు నీకు నీ జీవితంలో వాటిని అవలంబించేవానిగా ఉండాలి కదా. అప్పుడే మనం సత్పురుషులంగా ఉంటాం, లేదంటే సత్స్త్రీలంగా ఉంటాం, మంచి స్త్రీలంగా ఉంటాం. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇది మనుషులు అందరికీ అప్లై అవుతుంది. అది మగవారికి, పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా. నీవు ఒక యోగ్యురాలు, నెక్స్ట్ వేస్లో చెప్తాడు యోగ్యురాలు అంటే అ గుడ్ వైఫ్, వర్తీ వైఫ్ అని చెప్తాడు.
సో యోగ్యత అనేది స్త్రీ పురుషులకు సంబంధించినటువంటిది. అక్కడ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే, ఇప్పుడు యోగ్యుడైన వాడు తన భార్యకు ఎలా ఉండాలి? హీ షుడ్ ఆల్సో బి లైక్ ఎ క్రౌన్ టు హర్ కదా. సో చాలాసార్లు మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం, దేవుని మాటలను మనం చక్కగా వింటున్నాం, మనంత భక్తిపరులు లేరు అని అనుకుంటూ ఉంటాం. తాను నిలుచుచున్నానని తలంచు ప్రతివాడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని అపోస్తలుడు పౌలు మనకు తెలియజేస్తున్నాడు. అందరికీ బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని చెప్పి తన శరీరమును తానే నలగొట్టుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి అందరికీ బోధించదగినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన యోగ్యతను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. భ్రష్టులము అయిపోకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. సత్పురుషులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని మనం అర్థం చేసుకుందాం. సో దేవుని యందు భయభక్తులు గలవానికి యెహోవా కటాక్షం చూపిస్తాడు. కటాక్షం అంటే ఇట్స్ ఎ గుడ్ వర్చ్యూ. అది కూడా దేవుని యొక్క కటాక్షం అనేది ఇట్స్ లైక్ దానికి మనం వీ కెన్ నాట్ సెట్ ఎనీ బౌండరీస్. దానికి సరిహద్దులు మనం చేయలేం. దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కటాక్షమునకు, దేవుని యొక్క కనికరమునకు మనం ఏమి బౌండరీస్ని సెట్ చేయలేం. అన్లిమిటెడ్ అది. ఇన్ఫినిట్ లవ్, ఇన్ఫినిట్ గ్రేస్, ఇన్ఫినిట్ వాట్ యూ కెన్ సే ఇన్ఫినిట్ థింగ్ అంతా కూడా ఇది. దీనికి సరిహద్దును మనం నియమించేది లేదు. అపారమైనటువంటిది, అపారమైన కనికరం కలిగిన వాడు, కృపా సంపత్తి కలిగినటువంటి వాడు మన దేవుడు. మానవుల పట్ల తనకున్న ప్రేమ అంత గొప్పది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో అని అంటే ఇట్ ఈస్ అన్లిమిటెడ్. దానికి మనం ఇంత అని చెప్పడానికి లేదు. ఇంత ప్రేమించాడు అని చెప్పాడు అక్కడ జాన్ లేదు కదా. ఎంతో ప్రేమించాడు అంటే, ఎంతో ప్రేమ అంటే దానిని మనం వెలకట్టడానికి, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను అని అంటాడు అపోస్తలుడు పౌలు. అది ఆయన ప్రేమ. ఒక మనుషుని కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండరు. అలాంటిది తండ్రి తన కుమారుని మనలను రక్షించడం కోసం ఆయన మీద మన పాప భారం అంతా కూడా పెట్టి ఆయనను సిలువకు ఎక్కించాడు. అవమానం పాలు చేశాడు. ఉమ్మి వేయించడానికి కూడా ఆయన మాత్రము వెనకాడలేదు. ఆయన ముఖమును చూడలేని విధంగా చూడనొల్లని వానిగా ఉన్నాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్తుంది మనకి. ఇది దేవుని యొక్క ప్రేమ. సో ఆయన కటాక్షం చూపిస్తాడు. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు. దురాలోచనలు గలవాడు అంటే మంచి ఆలోచనలు లేనటువంటి వారు ఎప్పుడూ కూడా అన్ని చెడ్డ పనులనే చేస్తుంటారు. ఎందుకంటే దుర్జనులు వారి హృదయం అనే ధననిధిలో నుండి వారు చేసేటువంటి పనులన్నీ కూడా when the heart is filled with the lust of things, ఇహలోక సంబంధమైన ఆశలు కోరికలు కలిగినటువంటి హృదయము చాలా మోసకరమైనటువంటిది. సో ఇది as we have already seen in the 11th chapter, మనం 11వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాము. సజ్జనుడు 6:45 లూకాసు వార్త. సజ్జనుడు తన హృదయం అను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తీసుకొని వస్తాడు. అయితే దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తీసుకొని వస్తాడు. హృదయం అంతా కూడా ఏది నిండి ఉంటుందో అదే మన నోటి నుంచి బయటకు వస్తుంది. సో దుర్జనునికి లేదు అంటే భక్తిహీనునికి దేవుని మార్గంలో జీవించున్నటువంటి వాని యొక్క హృదయం అంతా కూడా దుర్విషయాలతో నింపబడి ఉంటుంది.
ఆ దుర్విషయాలతో నింపబడి ఉన్నటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అంటే అన్నీ కూడా చెడ్డగానే మాట్లాడుతూ ఉంటాడు, చెడ్డగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకని మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా మన హృదయంలో నుంచే వస్తాయి అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. దురాలోచనలు గలవాడు నేరస్తుడు అని ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుని యొక్క మాట విననటువంటి వారికి ఖచ్చితంగా తీర్పు తీర్చబడుతుంది. ఇజ్రాయేలీయులు 490 సంవత్సరాల పాటు సబాతు దినమును వారు గౌరవించలేదు. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే 20వ అధ్యాయంలో 13వ వచనంలో 20:13లో ఎజెకియల్ చాప్టర్ 20 verse 13లో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, అయితే అరణ్యమందు ఇజ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా, అంటే దేవుడు నియమించిన విశ్రాంతి దినములను వీరు అపవిత్రపరిచారు. 12వ వచనంలో యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు, ఎందుకు ఈ విశ్రాంతి దినమును ఆయన సూచనగా ఉంచాడో చెప్తూ ఉన్నాడు. యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించాను. అయితే వాటిని వీరు అనుసరించకుండా విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందున రౌద్రాగ్నిని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలన చేయుదునని అనుకుంటుని. మరల 15వ వచనంలో కూడా నా కట్టడలను అనుసరించక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించునట్టు నైన సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసి తిని, అయినను వారు నశించిపోకుండునట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలము చేయక పోతిని. దేవుడు నిర్మూలం చేయాలని అనుకున్నాడు. అయితే ఆయన కనికరం చూపించాడు. అయితే తీర్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. తీర్పు లేకుండా ఏమాత్రంను కూడా ఉండదు. క్రానికల్స్లో 2 క్రానికల్స్లోకి వెళ్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం చివరి అధ్యాయంలో ఇర్మియా యొక్క ప్రవచనమును ఇక్కడ కోట్ చేయబడుతుంది. ఇర్మియా ప్రవచనం, ఇర్మియా ద్వారా 21వ వచనం, చివరి అధ్యాయం 21వ వచనంలో ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను అనుభవించు వరకు అది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించెను. అలాగే డానియల్లో మనం చూసినప్పుడు ఇది మనకు రాయబడి ఉంటుంది. అంటే ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే వారు దేవుని యొక్క విశ్రాంతి దినములను అనుసరించి అగౌరవపరిచారు. విశ్రాంతి దినములను వారు ఆచరించలేదు. అందుకని వారి మీదకి తీర్పు వచ్చింది. నేరస్తులుగా వారు తీర్పు తీర్చబడ్డారు. కాబట్టి బాబిలోనియన్స్ని ఇజ్రాయేలీల మీదకి దేవుడు పంపించాడు. వారిని ఎగ్జైల్లోనికి పంపించి అక్కడ దేవుడు తాను చెప్పినటువంటి ఈ విశ్రాంతి దినములను అనుభవించేదానికి వారికి అది సంభవించింది అని దినవృత్తాంతముల గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. భక్తిహీనత వలన ఎవరు కూడా స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల వేరు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలదు. అందుకే మనం చేయవలసింది ఏంటంటే
మన యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకున్నట్లయితే అది మాథ్యూ చాప్టర్ 7లో చెప్పబడినట్లు వాన వచ్చి వరదలు వచ్చి గాలి విసిరి కొట్టినా కూడా అది ఆ ఇల్లు పడిపోదు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు చెప్పారు. సో వీ హ్యావ్ టు బి రూటెడ్ ఇన్ క్రైస్ట్. నీతిమంతుల వేరు ఎలాగ కదలకుండా ఉంటుందంటే ఇఫ్ వీఆర్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. అదే విషయాన్ని కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయం 6-7 వచనాలలో అపోస్టల్ పౌల్ చెప్తూ ఉన్నాడు. కొలెషన్స్ చాప్టర్ 2 verses 6-7లో చెప్తూ ఉన్నాడు. చాప్టర్ 2 verses 6-7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై, అంటే you have to be rooted in Christ Jesus. ఇంటి వలె కట్టబడుచు. ఇప్పుడు మాథ్యూ చాప్టర్ 7లో అనుకున్నాం కదా, బండ మీద కట్టబడిన ఇల్లు. మీరు నేర్చుకొనిన ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు. దేనిలో స్థిరపరచబడాలి? విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. సో నంబర్ 1, రూటెడ్ అప్, వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. మీరు నేర్చుకొనిన ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు. 4, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. 5, ఆయన యందుండి నడుచుకొనుడి. దిస్ ఈస్ వాట్ మేక్స్ అప్ అన్షేకెన్. నీతిమంతుల వేరు కదలదు. భక్తిహీనత వలన ఎవ్వరు కూడా స్థిరపరచబడరు. సో వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్ 1-3 verses? మనం చేయవలసింది, we have to ask God to help us receive correction humbly. మనలను దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షను మనం ప్రేమించే విధంగా, దానిని అంగీకరించే విధంగా మన యొక్క హృదయములను ఆయన స్థిరపరిచినట్లుగా ప్రార్థించాలి. రెండవది, while making choices, we have to ask God if we are building on something that is lasting. కదిలింపబడినటువంటి రీతిలో మన యొక్క చాయిసెస్ని మనం చేసుకుంటున్నామా లేదా అనేది మనం దేవుని అడగాల్సి ఉంటుంది చాయిసెస్ చేసుకునేటప్పుడు. సో రైచియస్ పీపుల్ ఎప్పుడు కూడా స్టడీ అండ్ స్ట్రాంగ్ ట్రీస్ లాగా ఉంటారు. డీప్ రూట్స్ ఉంటాయి. ఆ విధంగా మనకు డీప్ రూట్స్ని, స్ట్రాంగ్ రూట్స్ని, స్టడీగా ఉండేటువంటి ఆ ట్రీ లాగా, జీవవృక్షం లాగా మనం ఉండునట్లు దేవుడు మనలను చేయాలి అని మనం ఆయనకు ప్రార్థన చేయవలసి ఉంటుంది. కొలసీలకు రాస్తున్న పత్రికలోనే 3వ అధ్యాయము 23-24 వచనాలను ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 23-24. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక, అంటే దేవుని వలన మనం ఇన్హెరిటెన్స్ని పొందుతాము అని, స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుతామని మనం ఎరుగుతాం కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తం కాక, మనం ఏం చేసినా కూడా మనుషుల కోసం కాదు, ప్రభువు నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని కోసమే. ఒకడికి సాయం చేస్తున్నాం అనుకోండి, అది మనం దేవునికి చేస్తున్నట్టుగా మనం అనుకోవాలి. అందుకే నిన్నటి దినమందు మనం అనుకున్నాం కదా, లూకా సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పేటువంటిది ఏంటంటే, మీరు మీ శత్రువులను ప్రేమించుడి. 35వ వచనం, శత్రువులను ప్రేమించుడి. దేనికోసం? మనం ప్రభువు కోసమే చేస్తున్నామని. మేలు చేయుడి, ప్రభు కోసమే మేలు చేయాలి. అప్పు ఇయ్యుడి, ప్రభు కోసమే ఇవ్వండి. అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. సో మనం సర్వోన్నతుని కుమారులంగా ఉండాలి అంటే, గొప్ప ఫలాన్ని అనుభవించాలి అంటే, మనం ఏది చేసినా కూడా మనుష్యుల నిమిత్తం కాకుండా ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే
మనము ప్రభైన క్రీస్తుకు దాసులమై ఉన్నాము. దేవునికి దాసులంగా ఉన్నాము కనుక మనుష్యుల నిమిత్తం కాకుండా ఇది దేవుని కోసం చేస్తున్నాము అనేలాగానే మనం చేయవలసి ఉంటుంది. We will see building a home on righteousness from verse 4 onwards tomorrow. Let's pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అని రాయబడి ఉంది. మేము శిక్షను ప్రేమించే వారంగా జ్ఞానవంతులంగా అవునట్లు మా ఎడల కృప చూపించమని వేడుకుంటున్నాము. How far are we ready to receive the instruction that is given by you, or the discipline which you are gonna implement on us అనే విషయమును మేము ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకొనుటకు, మీ శిక్షకు మేము సిద్ధంగా ఉండటానికి, తండ్రి తాను ప్రేమించే కుమారులను శిక్షిస్తారు అని హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. అలాగే ప్రభువా, మీ శిక్షను మేము తృణీకరించకుండా పశుప్రాయులంగా మేము కాకుండా ఉండునట్లు హంబుల్గా మీ యొక్క శిక్షను అనుభవించగలగడానికి మాకు కృప చూపించండి. ఇదంతా కూడా మమ్మలను పరిశుద్ధతలో పెరగడానికి మాత్రమే మాకు సహాయం చేస్తుంది అనే విషయమును గ్రహించగలగడానికి మా ప్రియులకు మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినములను అపవిత్రపరిచిన రీతిలో ప్రభువా, వారి మీదకి శిక్షను నాయన వారు ఆకర్షించుకున్న రీతిలో మేము జీవించకుండా మీ మాటలను గైకొనే వారంగా మేము జీవించుటకు మాకును మా ప్రియులకును కృప చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క శిక్షకు మనము లోబడేటువంటి వారంగాను, మనం ఎప్పుడైనా సరే ఏ చాయిస్ చేసుకున్నా కూడా మనము are we doing it for building on something that is lasting అనే విషయాన్ని గమనించుకుంటూ జీవించడానికి దేవుడు తన యొక్క వివేచనను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.